ఫ్రెండ్స్ పైవాడు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే సంపూర్ణంగా ఇస్తాడని అంటారు కదా. అయితే ఇచ్చే ప్రతిదాన్ని భారతదేశం రెండు చేతులతో అందుకుంటోంది. ఇప్పటి వాతావరణం ఇలాగే ఉంది. ఒకవైపు భారత్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ రికార్డులు బద్దలు కొట్టేస్తోంది. మరోవైపు బ్రిక్స్లో ముగ్గురు దేశాలు కలిసి 95% వ్యాపారాన్ని సొంత కరెన్సీల్లో చేసి డాలర్ నిద్ర ఎగిరేసేశాయి. అంతేకాదు, ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీకి ఖజానా తెరిచేసింది. అవును, భారత్-ఇజ్రాయెల్ దోస్తీ ఎంత లోతైనదో అందరికీ తెలుసు. కాని గమనించారా? గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్తో భారత్కి పెద్ద అప్డేట్స్ ఏమీ కనిపించలేదు. అయినా టెక్నాలజీలో ప్రపంచంలోనే టాప్లో ఉండే ఇజ్రాయెల్ సాధారణంగా తన టెక్నాలజీని ఎవరితోనూ షేర్ చేయని దేశం ఇప్పుడు భారత్కి ఒక భారీ బహుమతి ఇచ్చేసింది. ఇది ఏదో చిన్న డీల్ కాదు. 8,000 కోట్ల రూపాయల భారీ ఒప్పందం. ఇది చైనా, పాకిస్తాన్ టెన్షన్ పెంచేసింది. అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ఒప్పందంలో సుమారు 30% మేడ్ ఇన్ ఇండియా కింద వస్తుంది. ఇజ్రాయెల్ లాంటి హైటెక్ దేశంతో మేడ్ ఇన్ ఇండియా పేరు కలవడం యూరప్, అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. సరే, ఇంకా ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది ఒక్క సెకను పని, కానీ మాకు భారీ సపోర్ట్. ముందు ఈ ఆర్టికల్ని జాగ్రత్తగా చూడండి. ఇటీవల వచ్చిన ఈ వార్తలో చెప్పినట్టు భారత్-ఇజ్రాయెల్ మధ్య సుమారు 8,000 కోట్ల భారీ డిఫెన్స్ డీల్ ఖరారైంది. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) భారత వాయుసేనకి 6 హైటెక్ రిఫ్యూలర్ జెట్లు తయారు చేస్తుంది. ఈ జెట్లు గాల్లోనే ఎగురుతూ రాఫెల్, సుఖోయ్ లాంటి ఫైటర్ ప్లేన్లకి ఇంధనం నింపుతాయి. దాంతో వాటి ఎగిరే దూరం, సమయం రెండూ పెరుగుతాయి. అయితే ఈ డీల్ కేవలం డిఫెన్స్ ఒప్పందం మాత్రమే కాదు. ఇది రణనీతి భాగస్వామ్యం యొక్క కొత్త అధ్యాయం. భారత వాయుసేనకి చాలా కాలంగా ఆధునిక మిడ్ ఎయిర్ రిఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అవసరం ఉంది. మన ఫైటర్ జెట్లు, రాఫెల్, తేజస్ లాంటివి దీర్ఘదూర మిషన్లు చేపట్టాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వ ఐఏఐ ఆ అవసరాన్ని తీరుస్తోంది. 8,000 కోట్ల ఈ డీల్లో ఐఏఐ 6 సెకండ్ హ్యాండ్ బోయింగ్ 767 విమానాలను ట్యాంకర్ ఎయిర్క్రాఫ్ట్గా మారుస్తుంది. ఈ విమానాలు గాల్లోనే మన ఫైటర్ జెట్లకి ఇంధనం నింపుతాయి. దాంతో వాయుసేన ఆపరేషనల్ రేంజ్ బహుమడుగు పెరుగుతుంది. ముఖ్యంగా ఇండోపసిఫిక్ ప్రాంతంలో భారత్ స్ట్రైక్ సామర్థ్యం గణనీయంగా బలపడుతుంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డీల్లో సుమారు 30% మేడ్ ఇన్ ఇండియా కింద జరుగుతుంది. అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హాల్ తో పాటు అనేక భారతీయ ప్రైవేట్ కంపెనీలు కూడా పాల్గొంటాయి. ఇది కేవలం భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీకి బూస్ట్ ఇవ్వడమే కాదు, ఇక మనం కేవలం కొనుగోలుదారులం కాదు, టెక్నాలజీ భాగస్వాములమవుతున్నామని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది భారత్లో ఇంత పెద్ద డిఫెన్స్ డీల్లో మొదటిసారి మేడ్ ఇన్ ఇండియా నేరుగా భాగమవుతోంది. ఇక మనం విదేశీ టెక్నాలజీని కేవలం వాడుకునేవారం కాదు, దానిలో మన భాగస్వామ్యం కూడా నిర్ణయిస్తున్నామని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం మన దేశంలోనే ముఖ్యమైన భాగాలు తయారవుతాయి. ఇజ్రాయెల్ ఇంజనీర్లతో కలిసి భారతీయ కంపెనీలు ఈ హైటెక్ సిస్టమ్ అసెంబ్లీలోనూ పాల్గొంటాయి. ఇందుకే యూరప్, అమెరికా కొన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తన టెక్నాలజీని సులువుగా ఎవరితోనూ షేర్ చేయని హైటెక్ ఇజ్రాయెల్ భారత్ని మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రాంతో ఎందుకు భాగస్వామిని చేస్తోంది? అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఇంకా ఎన్నో రెట్లు పెరిగి ఉండేది. కానీ ఖర్చు తగ్గించడానికి ఐఏఐ సెకండ్ హ్యాండ్ బోయింగ్ 767లను కన్వర్ట్ చేసి ట్యాంకర్ ఎయిర్క్రాఫ్ట్గా తయారు చేస్తుంది. ఈ ట్యాంకర్లు గాల్లో ఎగురుతూ ఫైటర్ జెట్లు, బాంబర్లు, సర్వేలెన్స్ విమానాలకి ఇంధనం ఇస్తాయి. దీన్ని మిడ్ ఎయిర్ రిఫ్యూలింగ్ అంటారు. ఇదే ఆధునిక వాయుసేన యొక్క నిజమైన బలం. ఎందుకంటే ఒక దేశం తన ఫైటర్ జెట్లను గాల్లోనే రిఫ్యూల్ చేయగలిగితే దాని పరిధి పరిమితం కాదు. అంటే ఇక వాయుసేనకి బేస్కి తిరిగి రావాల్సిన అవసరం లేదు. స్ట్రైక్ రేంజ్ 1000 కిలోమీటర్లు పెరుగుతుంది. ఇందుకే ఈ డీల్ తర్వాత చైనా, పాకిస్తాన్ ఇద్దరూ టెన్షన్లో పడ్డారు. భారత్ ఇక తన ఫైటర్ జెట్లను నిరంతరం గాల్లోనే ఉంచగలుగుతుంది.
ఇంతకుముందు మన దగ్గర రష్యా తయారు ఐఎల్ ట్యాంకర్లు ఉండేవి. కాని అవి పాతబడ్డాయి, మెయింటెనెన్స్ ఖర్చు భారీగా ఉండేది. చాలాసార్లు టెక్నికల్ ఇష్యూల వల్ల సగం విమానాలు కూడా ఎగరలేకపోయేవి. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్తో ఈ కొత్త డీల్ భారత వాయుసేనకి ఆధునిక, నమ్మకమైన ఆప్షన్ ఇస్తుంది. అంతేకాదు, ఈ ట్యాంకర్లను వాయుసేన మాత్రమే కాదు, నౌకాదళం కూడా వాడుకోగలదు. అంటే సముద్ర సరిహద్దులపై కూడా దీర్ఘదూర నిఘా ఉంటుంది. ఇది భారత్ ఎయిర్, నేవల్ డిఫెన్స్ పవర్ని ఒకేసారి బలపరుస్తుంది. భవిష్యత్తులో ఏ పెద్ద సైనిక ఆపరేషన్లోనైనా ఆత్మనిర్భరత సాధిస్తుంది. అతిపెద్ద విషయం ఏంటంటే, ఈ డీల్ ద్వారా భారత్కి ఇజ్రాయెల్ అడ్వాన్స్ టెక్నాలజీ అందుతుంది. అది చాలా తక్కువ దేశాలతోనే షేర్ చేసేది. ఈ టెక్నాలజీ మేడిన్ ఇండియాతో కలిసినప్పుడు ఇది కేవలం ఒప్పందం కాదు, భారత్ టెక్నికల్ ఆత్మనిర్భరతలో మైలురాయి అవుతుంది. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఈ డీల్ రణనీతి మెజర్మెంట్స్ ఏమిటి? నిజానికి భారత్ ఇక డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనేవాడు మాత్రమే కాదు, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్గా మారుతోంది. ఇజ్రాయెల్ లాంటి దేశంతో టెక్నికల్ ఒప్పందం, అందులో మేడ్ ఇన్ ఇండియా భాగం కలవడం అంటే భారత్ ఇక గ్లోబల్ లెవెల్లో పోటీపడే స్థాయికి చేరిందన్నమాట. ఈ అడుగు భారత్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని వేగంగా పెంచుతున్న దిశలోనూ కీలకం. గత కొన్నేళ్లుగా మనం మిస్సైల్స్, రాడార్ సిస్టమ్స్ ఎక్స్పోర్ట్ చేయడమే కాదు, అనేక దేశాలతో జాయింట్ ప్రొడక్షన్ ప్రాజెక్టులు కూడా ప్రారంభించాం. ఇలాంటి సమయంలో ఈ డీల్ భారత్ డిఫెన్స్ సెక్టర్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. భవిష్యత్తులో అనేక దేశాలు భారతీయ టెక్నాలజీపై నమ్మకం పెంచుకుంటాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే డిఫెన్స్ ఉత్పత్తిలో ఆత్మనిర్భరతకి అనేక పాలసీలు అమలు చేస్తోంది. 79,000 కోట్ల కొత్త డిఫెన్స్ అక్విజిషన్కి అనుమతి, 30% వరకు లోకల్ ప్రొడక్షన్ ఉంటుందని నిర్ధారించడం, ఇవన్నీ ఆత్మనిర్భర భారత్ ఆలోచననే ప్రతిబింబిస్తాయి. ఈ కొత్త తరం ట్యాంకర్లు వచ్చాక భారత వాయుసేన దీర్ఘదూర స్ట్రైక్ సామర్థ్యం, నిఘా సామర్థ్యం, మిషన్ స్థిరత్వం 3 భారీగా పెరుగుతాయి. ఈ మొత్తం డీల్ యొక్క నిజమైన అందం ఏంటంటే, ప్రతి విమానం, ప్రతి సిస్టమ్, ప్రతి టెక్నికల్ సహకారం వెనుక మేడ్ ఇన్ ఇండియా ముద్ర ఉంటుంది. ఇదే ఆలోచన మనల్ని కేవలం కన్జ్యూమర్ కాకుండా మాన్యుఫాక్చరర్గా మారుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే, భారత్ తన డిఫెన్స్ సామర్థ్యాలకి కొత్త ఎగిరే రెక్కలు అందించింది మాత్రమే కాదు, ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ కూడా మేడ్ ఇన్ ఇండియా అవుతుందని నిరూపించింది. ఒకవేళ ఇరాదా ఉంటే, మీరు భారత్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న డిఫెన్స్ భాగస్వామ్యాల గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్లలో మీ ఆలోచనలు తప్పక చెప్పండి. ఈ వీడియో లైక్ చేసి స్నేహితులకి షేర్ చేయండి, వాళ్లకి కూడా ఈ సమాచారం అందాలి. ఇలాంటి మరిన్ని నాలెడ్జబుల్ వీడియోలు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్పై సెట్ చేయండి. జై శ్రీరామ్.